Hi friends, hi everyone, welcome to our channel BS Civil Engineer. As part of the training material, understanding of training material, మనం ట్రైనింగ్ మెటీరియల్లో ఉన్న ఆస్పెక్ట్స్ని డిస్కస్ చేస్తున్నాం కదా. సో అందులో ఈ వీడియోలో మనం బిల్డింగ్స్ గురించి అయితే ఇవ్వడం జరిగింది. సో అది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అలాగే ఎగ్జిక్యూషన్ ఆఫ్ బిల్డింగ్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో దట్ ఇట్ విల్ బీ యూస్ఫుల్ ఫర్ అస్ వెన్ వీఆర్ ఎగ్జిక్యూటింగ్ వర్క్స్ ఇన్ ద ఫీల్డ్. మన ఫీల్డ్లో చేస్తున్నప్పుడు మనకి చాలా బేసిక్ ఇన్ఫర్మేషన్, ఇందులో ఇచ్చిన బేసిక్ ఇన్ఫర్మేషన్ తెలియడం వల్ల చాలా డౌట్స్ అనేవి అయితే క్లారిఫై అవుతాయి ఖచ్చితంగా, వర్క్ చేస్తున్నప్పుడు ఉన్న డౌట్స్. సో చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బిల్డింగ్స్లోకి వచ్చేసరికి మనకు మెయిన్ ఆస్పెక్ట్స్ ఇవ్వడం జరిగింది ఇక్కడ. సో ఫస్ట్ వన్ ఏంటంటే ఫైనలైజేషన్ ఆఫ్ ఆర్కిటెక్చరల్ ప్లాన్ యాజ్ పర్ ద యూజర్ డిపార్ట్మెంట్ రిక్వైర్మెంట్స్. సో ఆర్కిటెక్చరల్ ప్లాన్ అన్నది యూజర్ డిపార్ట్మెంట్ రిక్వైర్మెంట్స్ని బట్టి ఫైనలైజేషన్ అన్నది అవ్వాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. నెక్స్ట్ సెలెక్షన్ ఆఫ్ సైట్ అండ్ ఫీజిబిలిటీ. సో ఆ సైట్ సూట్ అవుతుందా లేదా, ఈ రిక్వైర్మెంట్స్ అన్ని మీట్ అవ్వడానికి అన్నది మనం అక్కడ చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ అందులో ఉన్న కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఉండొచ్చు, అవన్నీ కూడా అవగాహన తెచ్చుకోవడానికి అయితే ట్రై చేయాలి. నెక్స్ట్ నెససరీ పర్మిషన్స్. సో పర్మిషన్స్ ఏమైనా తీసుకోవాలంటే ఒక బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేసినప్పుడు ఎన్విరాన్మెంటల్ కొన్ని కమర్షియల్ బిల్డింగ్స్ అయితే ఎన్విరాన్మెంటల్ పర్మిషన్స్ ఇలా ఉంటాయి. సో పొల్యూషన్ డిపార్ట్మెంట్ నుంచి ఎన్ఓసీస్ ఇలాంటివి కొన్ని తీసుకోవాల్సి వస్తుంది, అంటే ఇండస్ట్రియల్ బిల్డింగ్స్, ఇంపార్టెంట్ బిల్డింగ్స్ అయినప్పుడు. సో అది చూసుకోవాలి. నెక్స్ట్ ఓరియంటేషన్ ఆఫ్ ద బిల్డింగ్. సో విచ్ డైరెక్షన్, విచ్ ఆస్పెక్ట్ అన్నది కూడా తెలుసుకోవాలి. అలాగే సాయిల్ ఇన్వెస్టిగేషన్ సాయిల్ ఇన్వెస్టిగేషన్ అంటే సాయిల్ రిపోర్ట్స్, సాయిల్ టెస్టింగ్ చేసి ప్రియర్ కన్స్ట్రక్షన్ సాయిల్ టెస్టింగ్ చేసి ఎస్బీసీ ఎంత వస్తుంది, అదే రోడ్స్ అయితే సిబిఆర్ ఎంత వస్తుంది అన్నది మనం క్లియర్గా తెలుసుకోవాలి. సో దట్ మనకి థిక్నెస్ ఆఫ్ ద ఫౌండేషన్స్ కానివ్వండి, లేకపోతే థిక్నెస్ ఆఫ్ ద పేమెంట్ కానివ్వండి, అలా కొన్ని పారామీటర్స్ మనకి మాడిఫై అవడానికి అవకాశం ఉంది. కాబట్టి సాయిల్ ఇన్వెస్టిగేషన్స్ మనకి ఏమొస్తున్నాయి అన్నది తెలుసుకోవాలి. సాయిల్ పారామీటర్స్ ఏ విధంగా ఉన్నాయి, అక్కడ వీక్ సాయిలా, హార్డ్ సాయిలా, లేకపోతే స్ట్రెంత్ ఎస్పీసీ హై ఉందా, లో ఉందా అన్నది మనకి క్లారిటీగా తెలుసుకోవాలి. అలాగే స్ట్రక్చరల్ డిజైన్ అండ్ డ్రాయింగ్స్. సో ఇన్వెస్టిగేషన్ చేసి మనం ఎగ్జిక్యూషన్ చేసే ముందు స్ట్రక్చరల్ డిజైన్స్ అలాగే డ్రాయింగ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా స్టడీ చేసుకోవాలి. ఎందుకంటే డైమెన్షన్స్ ఎంత అడాప్ట్ చేయాలి, డెప్త్ ఆఫ్ బీమ్ ఎంత అడాప్ట్ చేయాలి, డెప్త్ ఆఫ్ ఫౌండేషన్ ఎంత అడాప్ట్ చేయాలి, ఎన్ని నెంబర్ ఆఫ్ బార్స్ యూస్ చేయాలి, స్టీల్ యూసేజ్ ఏ విధంగా చేయాలి అన్నది మనకి క్లియర్గా ఈ స్ట్రక్చరల్ డిజైన్స్ అండ్ డ్రాయింగ్స్లో ఉంటుంది. కాబట్టి అది మనం కంపల్సరీ యూస్ చేయాలి. నెక్స్ట్ ఎస్టిమేట్స్ అన్నవి ప్రిపేర్ చేసుకోవాలి. డ్రాయింగ్స్ ప్రిపేర్ చేసుకోవాలి, అలాగే ఎస్టిమేట్స్ కూడా మనం ప్రిపేర్ చేసుకోవాలి. సో వన్స్ డిజైన్స్ అన్నవి ఫైనలైజ్ అయిన తర్వాత ఎస్టిమేట్ అన్నది ప్రిపేర్ చేసుకోవాలి. ప్రిపరేషన్ ఆఫ్ ఎస్టిమేట్ మనకి డీటెయిల్డ్ ఎస్టిమేట్, అబ్స్ట్రాక్ట్ ఎస్టిమేట్, అదేవిధంగా లీడ్ స్టేట్మెంట్స్ ఇవన్నీ కూడా క్లమ్ చేసుకుని కంప్లీట్ ఎస్టిమేట్ అన్నది మనం ప్రిపేర్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఎస్టిమేషన్ అయిపోయిన తర్వాత అది అప్రూవల్ అయిన తర్వాత ఎంట్రస్ట్మెంట్ ఆఫ్ వర్క్, ఆ వర్క్ ఎవరికి అప్ చెప్పాలి, ఎగ్జిక్యూషన్ చేయడానికి కాంట్రాక్టర్స్ ఉంటారు కదా. సో ఆ కాంట్రాక్టర్స్కి అసైన్ చేయడాన్ని ఎంట్రస్ట్మెంట్ ఆఫ్ వర్క్ అంటారన్నమాట. సో ఎగ్జిక్యూషన్ ఆఫ్ వర్క్ అంటే మెయిన్గా ఎగ్జిక్యూషన్ ఫీల్డ్లో ఇంప్లిమెంట్ చేయటం, ఈ డిజైన్, డ్రాయింగ్ ఇదంతా కూడా ఫీల్డ్లో చేయడం. హ్యాండింగ్ ఓవర్ టు యూజర్ డిపార్ట్మెంట్. సో ఫైనల్లీ కన్స్ట్రక్షన్ అంతా అయిపోయిన తర్వాత అది ఏ డిపార్ట్మెంట్కి అయితే కన్స్ట్రక్ట్ చేసామో ఆ డిపార్ట్మెంట్కి హ్యాండ్ ఓవర్ చేయాలి. నెక్స్ట్ వర్క్ ఎగ్జిక్యూషన్కి వచ్చేసరికి మనకి ఇక్కడ ఇచ్చింది మెయిన్గా మార్కింగ్ గురించి ఇచ్చారు. సో మార్కింగ్లో మనం మెయిన్గా రిమెంబర్ చేసుకోవాల్సిన పాయింట్స్ ఏంటంటే ఫస్ట్ క్లియర్ జంగిల్ అన్నది క్లియర్ చేసుకోవాలి. గార్బేజ్ ఇఫ్ ఎనీ అండ్ లెవెల్ ద సర్ఫేస్ని మనం ప్రాపర్గా లెవెల్ చేసుకోవాలి. గార్బేజ్ అంతా క్లీన్ చేసి, జంగిల్ అంతా క్లియర్ చేసి ప్రాపర్ లెవెలింగ్ అన్నది చేసుకోవాలి. నెక్స్ట్ స్టడీ అండ్ కీప్ రెడీ ఆర్కిటెక్చరల్ అండ్ స్ట్రక్చరల్ డ్రాయింగ్స్ వైల్ గివింగ్ మార్కింగ్ ఫర్ ద స్ట్రక్చర్. సో ఆర్కిటెక్చరల్ అండ్ స్ట్రక్చరల్ డ్రాయింగ్స్ ఒకసారి అండర్స్టాండ్ చేసుకుని క్లియర్గా మార్కింగ్ ఇచ్చే ముందు రెడీగా ఉండాలి. ఎందుకంటే మనకి ఏ డైమెన్షన్స్ ఏంటి అన్నది ఒక క్లారిటీ ఉండాలి. యూజ్ ప్రిసైజ్ ట్యాప్ కాదు, టేప్ ఫర్ మార్కింగ్. సో మార్కింగ్ కోసం మంచి అంటే సాగిపోయినవి ఇలాంటివి ఉంటాయి, కొన్ని పాడైపోయిన టేప్స్, అలాంటివి కాకుండా గుడ్ క్వాలిటీ
న్యూ టేప్ లాంటిది, అంటే కొంచెం ప్రిసైజ్గా ఉన్న టేప్ మనం యూస్ చేయాలి, అంటే యాక్యురేట్గా ఉన్న టేప్. ప్రిఫర్ టోటల్ స్టేషన్ ఫర్ మార్కింగ్ బిగ్ సైజ్ స్ట్రక్చర్స్. సో చిన్న చిన్న బిల్డింగ్స్ అయితే పర్వాలేదు, కానీ కొంచెం కాంప్లికేటెడ్ బిల్డింగ్స్, పెద్ద పెద్దవి, నెంబర్ ఆఫ్ కాలమ్స్ అనేవి ఎక్కువ ఉన్నాయి, అలాంటి కేసెస్లో మనం టోటల్ స్టేషన్ యూస్ చేసి మార్కింగ్ ఇవ్వడం వల్ల యాక్యురేట్గా మనకి డైమెన్షన్స్ అవి రావడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్, మార్క్అవుట్ పెరిఫెరియల్ సెంటర్ లైన్ ఆఫ్ ద స్ట్రక్చర్ ఆన్ 4 sides duly verifying both the diagonal measurements. సో సెంటర్ లైన్ ఆన్ 4 sides మనం చెక్ చేసుకోవాలి. అంటే మార్కింగ్ చేసిన తర్వాత డయాగనల్ మెజర్మెంట్స్ తీసుకోవడం ద్వారా మనకి హైపోటెన్యూస్ వస్తుంది కదా, పైథాగరస్ థియరం యూస్ చేసి హైపోటెన్యూస్ లెంత్ క్యాలిక్యులేట్ చేసుకుని డయాగనల్ మెజర్మెంట్స్ అవి ఉన్నాయా లేదా అన్నది చెక్ చేసుకోవాలి. సో కొన్నిసార్లు ఏమవుతుందంటే లెంత్ బ్రెడ్త్ 4 sides కూడా లెంత్ బ్రెడ్త్ మనకి ఇచ్చిన డైమెన్షన్స్ సరిపోతాయి, కానీ డయాగనల్గా సరిపోవు, అంటే ఓరియంటేషన్ అన్నది తేడా వచ్చేస్తుంది. మార్క్అవుట్ ఇంటర్నల్ సెంటర్ లైన్స్ అండ్ వెరిఫై ద ఆల్ ఇంటర్నల్ డయాగనల్ మెజర్మెంట్స్ ఇన్ బోత్ ద వేస్. సో ఇంటర్నల్ లైన్స్, కొన్ని రూమ్స్కి సంబంధించిన ఇంటర్నల్ లైన్స్ ఉంటాయి కదా, ఆ రూమ్స్కి సంబంధించిన ఇంటర్నల్ లైన్స్ కూడా చెక్ అవి కూడా మార్క్ చేసి వాటికి కూడా మనం డయాగనల్ మెజర్మెంట్స్ చేసుకుంటే ఇంకా మోర్ యాక్యురేట్గా మనకి పాయింట్స్ అన్నీ వస్తాయి. మార్క్ ఆల్ కాలమ్ సెంటర్ పాయింట్స్. కాలమ్ యొక్క సెంటర్ పాయింట్స్ని ముందు మనం చేసుకోవాలి. ప్రొవైడ్ బేస్ లైన్స్ అండ్ బెంచ్ మార్క్స్ ఆన్ 4 sides. సో ఈ సెంటర్ పాయింట్స్ వచ్చిన తర్వాత మనం ఏం చేయాలంటే బేస్ లైన్స్ అండ్ బెంచ్ మార్క్స్ అన్ని పక్కల కూడా బెంచ్ మార్క్స్ మనం రెడీ చేసుకోవాలి. బెంచ్ మార్క్ అంటే ఏంటి? ఒక లైన్ ఏదైతే ఉంటుందో మనం ఇచ్చిన సెంట్రల్ లైన్స్ ఏవైతే మనం మార్కింగ్ చేస్తామో ఆ మార్కింగ్ లైన్స్ని ఎక్స్టెండ్ చేసుకుని అవే ఫ్రమ్ ద కన్స్ట్రక్షన్ సైడ్, అంటే కొంచెం ఒక 30 అడుగులు 40 అడుగుల దూరంలో, అన్ని పక్కల కూడా ఒక 40 అడుగుల దూరంలో మనం ఈ బెంచ్ మార్క్స్ అన్నవి బ్రిక్ వర్క్తో కన్స్ట్రక్ట్ చేస్తారు, బ్రిక్స్తో దిమ్మల్లాగా కడతారన్నమాట. సో అవి కన్స్ట్రక్ట్ చేసుకుంటే ఏంటంటే ఆ సెంటర్ లైన్ అన్నది మిస్ అవ్వదు ఎప్పుడు కూడా. మనం ఎక్స్కవేషన్ చేసినా సరే ఈ పైన దూరంగా కట్టడం వల్ల ఏంటంటే అవి డిస్టర్బ్ అవ్వకుండా ఉంటాయి. అదే ఇచ్చారు ఇక్కడ, మెయింటైన్ బెంచ్ మార్క్స్ త్రూ అవుట్ ద పీరియడ్ ఆఫ్ కన్స్ట్రక్షన్ వితౌట్ కాజింగ్ ఎనీ డిస్టర్బెన్సెస్ టు దెమ్. దానికి ఎటువంటి డిస్టర్బెన్స్ రాకుండా బెంచ్ మార్క్స్ అన్నీ తరోగా ప్రాపర్గా ఉండేలాగా మనం చూసుకోవాలి త్రూ అవుట్ ద పీరియడ్. ఓకే, నెక్స్ట్ అబ్జర్వేషన్స్ అండ్ చెక్స్ డ్యూరింగ్ ద ఎగ్జిక్యూషన్ ఆఫ్ బిల్డింగ్స్. సో ఎగ్జిక్యూషన్ చేసినప్పుడు మనం చూసుకోవాల్సిన చెక్స్ ఏంటి, ఏవి చెక్ చేస్తే మనకి ప్రాపర్గా వస్తుంది మార్కింగ్ కానీ లేకపోతే కన్స్ట్రక్షన్ కానీ ప్రాపర్గా రావాలంటే ఏం చెక్ చేసుకోవాలి. ఓకే, సో ఫస్ట్ ఓరియంటేషన్ ఆఫ్ ద బిల్డింగ్ యాజ్ పర్ సైట్ ప్లాన్ కన్సిడరింగ్ వాస్తు రీత్యా కూడా మనకి ప్రాపర్గా ఉందా లేదా అన్నది మనం చూసుకోవాలి. ఓరియంటేషన్ యాజ్ పర్ ద సైట్ ప్లాన్ ప్రకారం మనం ఓరియంటేషన్ ప్రాపర్గా వచ్చిందా లేదా చూసుకోవాలి. మార్కింగ్ క్యాన్ బి డన్ విత్ 3, 4, 5 మెథడ్ ఫర్ స్మాల్ బిల్డింగ్స్ లైక్ అంగన్వాడీ, కిచెన్ షెడ్స్, కమ్యూనిటీ హాల్స్ ఎక్సెట్రా. బట్ ఫర్ బిగ్ సైజ్ బిల్డింగ్స్ మార్కింగ్ షుడ్ బి డన్ బై యూజింగ్ థియోడలైట్ యూస్ చేసి కానీ టోటల్ స్టేషన్ యూస్ చేసి కానీ మార్కింగ్ అన్నది చేయొచ్చు. ఇప్పుడు లేటెస్ట్ అయితే టోటల్ స్టేషన్ కాబట్టి మోర్ యాక్యురేట్గా వస్తుంది, అలాగే సింప్లిఫైడ్గా కూడా అవుతుంది. ఓకే, 3, 4, 5 మెథడ్ అన్నది ఓల్డ్ మెథడే, కానీ అది కూడా యూజ్ చేయొచ్చు. చిన్న చిన్న మార్కింగ్స్ ఇచ్చినప్పుడు అది యాక్యురసీ చెక్ చేసుకోవడానికి 3, 4, 5 మెథడ్లో కూడా చెక్ చేసుకోవచ్చు. చెక్ ద ఎస్బీసీ ఆఫ్ సాయిల్ బిఫోర్ ఎగ్జిక్యూషన్ అండ్ ఎక్స్కవేట్ అప్ టు ద డెప్త్ వేర్ డిజైర్డ్ ఎస్బీసీ ఆఫ్ సాయిల్ ఆర్ మెట్. సో సాయిల్ ఇన్వెస్టిగేషన్ అని చెప్పుకున్నాం కదా ఇందాక. సో సాయిల్ ఇన్వెస్టిగేషన్ చేసి ఎస్బీసీ ఆఫ్ సాయిల్ తెలుసుకున్నాక బిఫోర్ ఎగ్జిక్యూషన్ ఎక్స్కవేట్ అప్ టు ద డెప్త్ వేర్ డిజైర్డ్ ఎస్బీసీ ఆఫ్ ద సాయిల్ ఆర్ మెట్. సో రిక్వైర్డ్ ఎస్బీసీ అన్నది ఏ డెప్త్ దగ్గర మనకి మీట్ అవుతుందో అంతవరకు మనం ఎక్స్కవేషన్ అన్నది చేయించుకోవాలి. చెక్ ద ఆర్సీసీ డిజైన్ వెల్ ఇన్ అడ్వాన్స్ అండ్ నోట్ ద కరెక్ట్ ఓరియంటేషన్ ఆఫ్ కాలమ్స్ అండ్ డైరెక్షన్స్ ఆఫ్ రీఎన్ఫోర్స్మెంట్ బిఫోర్ క్యాస్టింగ్ ఫుట్టింగ్స్. సో ఆర్సీసీ డిజైన్ అన్నది తరోగా స్టడీ చేసి ప్రతి ఒక్కళ్ళు కూడా మనకి వెల్ ఇన్ అడ్వాన్స్, అంటే ముందుగానే కాలమ్ ఓరియంటేషన్స్ అన్నీ ఒకలా ఉండవు, కొన్నిసార్లు కొన్ని చేంజ్ అవుతూ ఉంటాయి. సో ఆ కాలమ్ ఓరియంటేషన్స్ ఏ విధంగా ఉన్నాయి, కొన్ని ఒక డైరెక్షన్ ఉంటాయి, కొన్ని దానికి పర్పెండిక్యులర్ డైరెక్షన్లో ఉంటాయి లెంత్ అవి. ఓకే, సో అవి మనం చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకుని ముందుగానే దాని తగ్గట్టుగా మనం రీఎన్ఫోర్స్మెంట్ డైరెక్షన్ ఫుటింగ్ చేసినప్పుడు రీఎన్ఫోర్స్మెంట్ డైరెక్షన్ అన్నది దాన్ని తగ్గట్టుగా చేసుకుంటే యాక్యురేట్గా రావడానికి మనకి
అవకాశం ఉంటుంది. నెక్స్ట్ రిక్వైర్మెంట్స్ ఆఫ్ పార్ట్స్ ఆఫ్ బిల్డింగ్స్. సో అంటే చాలామందికి ఇవి కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటాయి, ఎంత హైట్ వెళ్ళాలి ఏంటని. నాన్ సివిల్ అయితే అంటే మెకానికల్ నుంచి వచ్చిన ఇంజనీరింగ్ అసిస్టెంట్స్కి అయితే. సో మెయిన్గా ఇవి ఒక క్లారిటీ ఉంటే చాలా ఈజీగా ఎగ్జిక్యూషన్ అన్నది చేయించవచ్చు. సో మినిమం ప్లింత్ లెవెల్ అబోవ్ నార్మల్ గ్రౌండ్ లెవెల్. సో నార్మల్ గ్రౌండ్ లెవెల్ అబోవ్ ప్లింత్ లెవెల్ వచ్చేసరికి మినిమం హైట్ 450 mm. మినిమం సీలింగ్ హైట్ వచ్చేసరికి 3 meters. ఓకే, మినిమం సీలింగ్ హైట్ ఫర్ ఎడ్యుకేషనల్ బిల్డింగ్స్ అయితే 3.6 meters. నెక్స్ట్ మినిమం హెడ్ రూమ్ అండర్ ఫాల్ సీలింగ్ బిలో అయితే 2.4 meters ఉండాలి సీలింగ్ చేస్తే కనుక. మినిమం సీలింగ్ హైట్ బాత్రూమ్స్కి అయితే 2 meters హైట్ ఈజ్ సఫిషియంట్. పారాపెట్ వాళ్ళ మినిమం హైట్ వచ్చేసరికి 1050 mm అంటే 1.05 meters. నెక్స్ట్ టాప్ రైలింగ్ ఇన్ బాల్కనీలో వచ్చేసరికి 900 mm. ఓకే, నెక్స్ట్ టాప్ ఆఫ్ స్టెయిర్ కేస్ రైలింగ్ వచ్చేసరికి 850 mm ప్రొవైడ్ చేయాలి. నెక్స్ట్ కిచెన్ ప్లాట్ఫామ్ హైట్ వచ్చేసరికి 800 mm. క్లియరెన్స్ బిలో కిచెన్ ప్లాట్ఫామ్ స్లాబ్ 680 mm ఉండాలి కిచెన్ ప్లాట్ఫామ్ కింద. హైట్ ఆఫ్ ద కిచెన్ సింక్ టాప్ ఎడ్జ్ వచ్చేసరికి 740 mm ఉండాలి. ఫ్రంట్ టాప్ ఎడ్జ్ ఆఫ్ వాష్ బేసిన్ వచ్చేసరికి 850 mm. లిప్ ఆఫ్ యూరినల్ ఫర్ జెంటిల్మెన్ యూరినల్స్కి హైట్ వచ్చేసరికి 700 mm ఉండాలి బాటమ్. టాప్ ఆఫ్ ద యూరినల్ పార్టిషన్ వచ్చేసరికి 1300 mm ఉండాలి. బాటమ్ ఎడ్జ్ ఆఫ్ ద మిర్రర్ బిహైండ్ వాష్ బేసిన్ వెనకాల ఉండే మిర్రర్ బాటమ్ ఎడ్జ్ 1300 mm అబవ్ ఉండాలి వాష్ బేసిన్ లెవెల్ నుంచి. ఓకే, 1.3 meters అంటే గ్రౌండ్ నుంచి 1.3 meters. ఓకే, 1300 mm అంటే. నెక్స్ట్ హైట్స్ అండ్ డిస్టెన్సెస్, హైట్స్ కూడా ఇచ్చారు. సో బాటమ్ ఆఫ్ ద షవర్ రోస్ వచ్చేసరికి 2 meters హైట్లో ఉండాలి షవర్ అన్నది బాత్రూంలో. స్టాప్ కాక్ ఫర్ షవర్ రోస్ అంటే కంట్రోలింగ్ ఉంటుంది కదా షవర్కి, అది వచ్చేసరికి 1 meter హైట్లో ఉండాలి. ట్యాప్ నియర్ వాటర్ క్లోజెట్ వచ్చేసరికి 220 mm హైట్లో ఉండాలి ఫ్లోర్ నుంచి. ట్యాప్ ఇన్ బాత్రూమ్ వచ్చేసరికి 700 mm హైట్లో ఉండాలి. ట్యాప్ నియర్ కిచెన్ సింక్ వచ్చేసరికి 400 mm ఉండాలి కిచెన్ సింక్ దగ్గర. ఓకే, నెక్స్ట్ ప్రొజెక్షన్స్ ఆఫ్ ట్యాప్ ఇన్ బాత్రూమ్ 200 mm ఎదరకు ఉండాలి ప్రొజెక్షన్స్ ఆఫ్ షవర్ ఇన్ బాత్రూమ్ వచ్చేసరికి 500 mm అంటే ఒక 2 feet నియర్లీ ఉండాలి. నెక్స్ట్ డిస్టెన్స్ బిట్వీన్ సెంటర్ ఆఫ్ ద వాటర్ క్లోజెట్ అండ్ వాల్ నుంచి వాటర్ క్లోజెట్ ఎంత దూరంలో ఉండాలంటే 450 mm ఉండాలి మినిమం. నెక్స్ట్ మినిమం స్పేస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ వాటర్ క్లోజెట్ ముందు ఎంత స్పేస్ ఉండాలి బాత్రూంలో అంటే 600 mm ఉండాలి. మినిమం స్పేస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ వాష్ బేసిన్ 650 mm. బాటమ్ ఆఫ్ స్విచ్ బోర్డ్ వచ్చేసరికి 1.35 meters ఉండాలి ఫ్లోర్ లెవెల్ నుంచి. బాటమ్ ఆఫ్ ఏసీ సాకెట్ వచ్చేసరికి 1.8 mm ఉండాలి 1.8 meters ఉండాలి 1800 mm. నెక్స్ట్ బాటమ్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ బోర్డ్ వచ్చేసరికి 1.8 meters. బాటమ్ ఆఫ్ సీలింగ్ ఫ్యాన్ వచ్చేసరికి 2.6 mm ఉండాలి 2.6 meters ఉండాలి. నెక్స్ట్ మినిమం క్లియరెన్స్ బిట్వీన్ సీలింగ్ అండ్ సీలింగ్ ఫ్యాన్ వచ్చేసరికి 300 mm ఉండాలి అంటే 1 feet పైప్ మనం అడాప్ట్ చేసుకోవాలి. సో ఇవి మెయిన్గా హైట్స్ అండ్ డిస్టెన్సెస్. ఇవన్నీ కూడా స్టాండర్డ్ డైమెన్షన్స్, ఏ ప్లాన్లో కూడా స్పెసిఫై చేయడం అన్నది ఉండదు. ఇలాంటివి ఇవి జనరల్గా మనం అందరం కూడా ఇన్ జనరల్ మనం ఇవి అడాప్ట్ చేసుకోవాలి. ఇవి రెండు కూడా ప్రింట్ తీసుకుని పెట్టుకుంటే చాలా యూస్ఫుల్ అని నేనైతే బిలీవ్ చేస్తాను. ఎవరైతే మెకానికల్ నుంచి వచ్చినారో అలా సివిల్ వాళ్ళు కూడా, సివిల్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఉన్నా కూడా ఇంజనీరింగ్ అసిస్టెంట్లు అందరూ కూడా ఈ 2 pages ప్రింట్ తీసుకుని దగ్గర పెట్టుకుంటే ఎప్పుడు ఎగ్జిక్యూషన్ చేసినప్పుడైనా సరే మనకి ఈజీగా అవుతుందని నేనైతే గట్టిగా బిలీవ్ చేస్తున్నాను. నెక్స్ట్ స్టాండర్డ్ స్పెసిఫికేషన్స్ ఫర్ బిల్డింగ్ ఐటమ్స్. ఇవి స్పెసిఫికేషన్ నెంబర్స్ మాత్రమే ఇక్కడ ఇచ్చినాయి. ఓకే, మెటీరియల్స్ వచ్చేసరికి కామన్ బర్న్డ్ క్లే బ్రిక్స్ అయితే 102 స్పెసిఫికేషన్ నెంబరు, శాండ్ అయితే 110, సిమెంట్ అయితే 112, టైల్స్ అయితే 121, స్టీల్ ఫర్ రీఎన్ఫోర్స్మెంట్ అయితే 126, స్టీల్ ఫర్ స్ట్రక్చరల్ వర్క్ అయితే 127, వాటర్ అయితే 129, టీక్ వుడ్ అయితే 130, వర్క్స్ వచ్చేసరికి ఎక్స్కవేషన్ ఆఫ్ ఫుటింగ్స్ అయితే 308, ఫిల్లింగ్ ఆఫ్ ఫౌండేషన్ అయితే 309, ఫిల్లింగ్ బేస్మెంట్స్ అయితే 310, క్యాష్ సెన్సిటివ్ పైల్ ఫౌండేషన్ అయితే 313. సో బేసిక్ ఇన్ఫర్మేషన్ అందులో ఉన్న వర్క్ ఎగ్జిక్యూషన్ గురించి, బిల్డింగ్స్ రిలేటెడ్ వర్క్ ఎగ్జిక్యూషన్, అలాగే కొన్ని ఇంపార్టెంట్ పార్ట్స్ ఆఫ్ ద బిల్డింగ్స్, హైట్స్ అండ్ డిస్టెన్సెస్, అలాగే
స్పెసిఫికేషన్ నెంబర్స్ అయితే మనకి ఇవ్వడం జరిగింది. ఈ స్పెసిఫికేషన్స్ వచ్చేసరికి ఏంటంటే ఓన్లీ ఎస్టిమేషన్స్ ప్రిపేర్ చేసినప్పుడు మనకు బాగా యూస్ఫుల్ అవుతాయి స్పెసిఫికేషన్ నెంబర్స్. హోప్ దిస్ వీడియో ఈజ్ యూస్ఫుల్ ఫర్ ఎవ్రీవన్. మీ అందరికీ చాలా యూస్ఫుల్గా ఉంటుందని అనుకుంటున్నాను నేను ఈ ఎక్స్ప్లెనేషను. థ్యాంక్ యూ.